హాయ్ వేస్, వెల్కమ్ టు వారధి ట్యూటోరియల్స్. మనం ప్రీవియస్ ట్యూటోరియల్లో గ్రేడియంట్ టూల్ గురించి దాన్ని ఎలా ఎడిట్ చేయాలనే దాని గురించి తెలుసుకున్నాము. సో ఈ ట్యూటోరియల్లో పెయింట్ బకెట్ టూల్ గురించి తెలుసుకున్నాము. మనకి జనరల్గా పెయింట్ సాఫ్ట్వేర్ కనుక మీరు వాడుంటే ఇది పెద్ద విషయం కాదు. సో ఈ పెయింట్లో ఏంటంటే మనకి టూ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఎప్పుడైతే మనం పెయింట్ బకెట్ టూల్ని యాడ్ చేసుకున్నామో ఇక్కడ మనకి ఫిల్ దగ్గర ఫోర్గ్రౌండ్ ప్యాటర్న్ అని చెప్పి టూ టైప్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. సో ఈ ఫోర్గ్రౌండ్లో ఏంటంటే మనకి ఇక్కడ ఫోర్గ్రౌండ్లో మనకి ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తో ఇక్కడ మనకు బ్రష్ వస్తుంది కదా, దీని మీద ఒకసారి అలా క్లిక్ చేస్తే స్క్రీన్ మీద అది ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుంది. సో నేను కలర్ చేంజ్ చేసుకుంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్, బ్యాక్గ్రౌండ్ మొత్తానికి ఒకే కలర్ అప్లై చేయాలనుకున్నటువంటి కేసెస్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్ అని ఉంది. ఈ ప్యాటర్న్ టూల్ని ఎలా యూజ్ చేస్తారంటే ఇక్కడ ప్యాటర్న్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఈ ప్యాటర్న్ బాక్స్ అనేది యాక్టివేట్ అయింది. కాబట్టి మీరు చూడండి ఇప్పుడు డీయాక్టివేట్లో ఉంది. సో ఈ ప్యాటర్న్ అనేది క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కొన్ని డిఫాల్ట్ ప్యాటర్న్స్ వస్తాయి. చూసారా, బబుల్స్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా కొన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు గ్రేడియంట్కి చెప్పుకున్నట్టు ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. సో మనం దీన్ని ఏది కావాలనుకుంటే అది మనం ఒకసారి టెస్ట్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా. సో అక్కర్లేదనుకుంటే రీసెట్ ప్యాటర్న్స్ కొడితే మనకి డిఫాల్ట్గా పాతవన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకొని నేను ఒకదాన్ని క్లిక్ చేసుకుంటే ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు ఇది అప్లై అవుతుంది. సో ఇలాగే మనం ఫొటోస్ని కూడా మనం చేసుకోవచ్చు. చూసారా, సో మొత్తం సెలెక్ట్ చేసుకొని నేను డిలీట్ చేసేసి ఫ్రెష్గా అప్లై చేసుకుంటే అప్లై అవుతుంది ఈ విధంగా అన్నమాట. సో ఇది డిలీట్ చేసేసి నేను అప్లై చేశాను ఈ విధంగా. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెయిట్ని మనం అప్లై చేయొచ్చు. సో దీన్ని ఒపాసిటీ తగ్గించేసి నేను ఇప్పుడు మళ్ళీ ఇది మొత్తాన్ని డిలీట్ చేసి నేను అప్లై చేస్తాను. చూసారా, బ్యాక్గ్రౌండ్ కలర్లో కలిసిపోయింది. సో ఈ ఒపాసిటీ అనేది చాలా మనకు బాగా యూజ్ అవుతుంది. సో ఇవి కూడా అంతే, ఈ లేయర్స్ని కూడా ఇవి ఏంటంటే మీకు ఇమేజ్ చేసేటప్పుడు నేను వీటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మనం ఈ పెయింట్ బకెట్ టూల్ని అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారధి ట్యూటోరియల్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలను సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా వారధి ట్యూటోరియల్స్@gmail.com అనే మెయిల్ ఐడి ద్వారా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.